స్వాతంత్ర దినోత్సవానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తహసీల్దార్ గారికి, అలాగే ఎంఈఓ గారికి, పోలీస్ డిపార్ట్మెంటు, ఇతర రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రభుత్వ అధికారులకు, విద్యార్థులకు, పుర ప్రముఖులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దేశవ్యాప్తంగా మనం 78వ స్వాతంత్ర వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మళ్ళీ మన దేశం యొక్క అభివృద్ధి కోసం ఈ ఆనాడు స్వతంత్ర పోరాట యోధులు స్వతంత్రం కోసం ఎంతోమంది ఆనాడు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో వేల మంది, లక్షల మంది త్యాగాల ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛా స్వతంత్రాలు వచ్చినాయి. అందుకోసమే ఈరోజు మన దేశం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు మన మోడీ గారి నాయకత్వంలో ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే వికసిత్ భారత్ని సాధించాలని, భారతదేశం అన్ని రంగాల్లో ముందుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాన్ని నడిపిస్తూ ఉంటే, వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 కల్లా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిలో ముందుంచాలని ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలన ఆశయంగా ఈరోజు చదువుకున్న విద్యావంతులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ముందుకెళ్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా సాధించడం జరుగుతుంది. 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుంచడమే లక్ష్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో స్వేచ్ఛ స్వతంత్రాలు కోల్పోయారు ప్రజలు. ప్రజాస్వామ్యం కూలీ కాబడింది గత వైఎస్ఆర్ ప్రభుత్వం. అందువల్ల ఈరోజు ప్రజల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అరాచక పాలన పోవాలని, అవినీతి పాలన పోవాలని ప్రజలు విప్లవాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో 93% ఎమ్మెల్యేలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే గతంలో 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసి, అలాగే విభిన్న ప్రతిభావంతులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 చేసి, ఆ విధంగా కష్టాల్లో ఉన్న ప్రజలకి మరి చేయూతగా నిలబడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే అనేక సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్రంలో అమలు అవుతూ ఉన్నాయి. పేదరిక నిర్మూలన కోసం ఎన్నో చర్యలు చేపడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా దీనికి ప్రతి పౌరులు మనం కుల మతాలకు అతీతంగా నవ సమాజ నిర్మాణం ధ్యేయంగా ముందుకు నడవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో నలుమూలల అన్నా క్యాంటీన్లు, పేదవాడికి అన్నం పెట్టి 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ప్రారంభం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల మీదుగా చేయటం ఎంతో అభినందనీయం. దాన్ని సాదరంగా స్వాగతిస్తున్నాం. పేదవాడి ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్లు, అన్న ఎన్టీ రామారావు గారితో పెట్టినటువంటి ఈ పథకం మరి గతంలో ఎంతో విజయవంతంగా నడిచింది. ఇలాంటి అన్నా క్యాంటీన్లు ప్రతి చోట, ప్రతి మండల స్థాయిలో కూడా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది పేదవాళ్ళ కోసం. భవిష్యత్తులో చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ని పేదవాళ్ళ కోసం ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తొందరలోనే వినుకొండ ప్రాంతంలో కూడా వినుకొండలో జాబ్ మేళాలు ఏర్పాటు చేసి చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కొత్త వారికి ఉపాధి కల్పన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మన వినుకొండ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం, విద్యావంతులకి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం మంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది, ప్రోత్సాహం అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆనాడు స్వతంత్ర సమరయోధులు మన కోసం
చేసినటువంటి త్యాగాల్ని మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, అట్లాగే ప్రకాశం పంతులు గారు, ఇలాంటి ఎంతో మంది మహనీయుల యొక్క త్యాగ ఫలమే ఈరోజు మనకి ఉన్నటువంటి ఈ స్వేచ్ఛ స్వతంత్రాలు. ఈనాడు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలను మనం పూర్తిగా సద్వినియోగం చేసుకొని నవభారత నిర్మాణం కోసం, వికసిత భారత్ని సాధించడం కోసం ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు నడవాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ, వికసిత ఆంధ్రప్రదేశ్ని సాధించడం కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో అందరం ముందుకు చేయి కలిపి ముందుకు నడుద్దాం. అలాగే మన అమర జీవుల యొక్క స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాల్ని మనం గుర్తుపెట్టుకుంటూ వారి కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్క భారతీయుడు పాత్ర ఉండాలని కోరుకుంటూ, అందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భారత్.